మనము ఆమెనని అనకపోతే ఒక పెద్ద ఒకనాడు మోడీ గారు ప్రసంగం చేస్తున్నారు. ముందుగా ప్రార్థన చేసిన వాటిలో కూడా ఒక నేరం ఉన్నది. ఏదంటే అందరూ ఒక మాట చెప్పండి, ఆమేన్. హల్లెలూయా. మనం ఆమేన్ అని చెప్పడానికి ఎంతో భయపడతాం, హల్లెలూయా అని చెప్పడానికి భయపడతాం. హల్లెలూయా అనే మాట పెంతెకోస్తు వారు కాంట్రాక్ట్ తీసుకోలేదు, అందరూ తినది. ఆమేన్ అనే మాట యేసు ప్రభు నామములలో ఒకటి. యేసు ప్రభువుకు బైబిల్లో కొన్ని వేల నామాలు, అందులో ఆమేన్ అనే నామము ఒకటి. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు చదివితే ఈ మాట ఉంది. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ మన ప్రభు అయిన యేసునందు ఆమేన్ అన్నట్లు అవునన్నట్లుగా ఉన్నవి అని. All the promises of God are yes in him, amen in him. దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నావో, ఎన్నున్నాయి దేవుని వాగ్దానాలు మనం లెక్క పెట్టలేదు, కానీ శాస్త్రులు లెక్క పెట్టారు. బైబిల్ అంతట్లో ఉండే వాక్యాలన్నీ ఎన్ని? 31,153 వాక్యాలు ఉన్నాయి బైబిల్లో. వచ్చిన ఆ 4-5 వచనాలు అటు ఇటు వేసుకోండి. మీరు ఖచ్చితంగా ఇన్ని అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే హీబ్రూ భాషలో ఉండే కొన్ని వచనాలు తగ్గిన భాషల్లో లేవు, సెప్టుయజింట్లో ఉండే కొన్ని వచనాలు హీబ్రూలో లేవు, వాటిలో ఉండే కొన్ని వచనాలు తగ్గిన ట్రాన్స్లేషన్స్ లో లేవు. అందువల్ల ఖచ్చితంగా ఇన్ని అని ఎవరైనా చెప్పినా నమ్మొద్దు మీరు. కానీ 31,153 అని సరాసరిని మనం లెక్క వేస్తాం. ఎన్ని వచనాలు ఉన్నావో అవన్నీ వాగ్దానాలే. ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క వచనంలో 5-6 వాగ్దానాలు ఉన్నాయి. వచనాల కంటే వాగ్దానాలు ఎక్కువ ఉన్నాయి బైబిల్లో. దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నావో అవన్నీ ప్రభు అయిన యేసు క్రీస్తునందు అవును ఆమేన్ అన్నట్లున్నవి అని. దేవుడి వాగ్దానాలన్నింటినీ చేసి దానిని ఒక మూట కట్టి దాని మీద ఒక పేరు రాశాడు, ఆమేన్ అని. ఆ ఆమేన్ అనే పేరు ఎవరిది? యేసు ప్రభు. కనుక మనం యేసు ప్రభు యొక్క పేరు ఎత్తినందువల్ల మనం ఏం చేస్తున్నామన్నమాట, ఆ వాగ్దానాలన్నింటినీ క్లెయిమ్ చేస్తున్నామన్నమాట. మనము ఆమేన్ అని అనకపోతే ఒక పెద్ద నేరం చేసిన వాళ్ళం అవుతాం. సాధారణంగా ప్రార్థన చేసిన ఆయనే చెప్పుకుంటాడు ఆమేన్ అని. ఎందుకంటే తగ్గిన వాళ్ళు చెప్పరు కదా, తగ్గిన వాడు మౌనంగా ఊరుకుంటాడు. ప్రార్థన చేసిన వాడిలో కూడా ఒక నేరం ఉన్నది. ఏదంటే ఏదో లోపల పడుకుంటాడు ఆ ప్రార్థన చేసేవాడు, వాడికే తెలియదు ఏం చేస్తున్నాడు. అందువల్ల ముగించాడో లేకపోతే ఇంకా కంటిన్యూ చేస్తున్నాడో తెలియదు. ఒక్కొక్కడు ఆదికాండం దగ్గర మొదలుపెట్టి ప్రయత్నం వరకు చేస్తూనే ఉంటాడు. ఎంతసేపు చేస్తాడో కొంతమంది విసుకెత్తిపోయి ఆమెన్ ఆమెన్ అని చాలా బాగా చెప్పేస్తాడు. ఒకనాడు మోడీ గారు ప్రసంగం చేస్తున్నారు. ముందుగా అలాంటి సోదరుడు ప్రార్థన చేయుదురు అనేటప్పటికి ఆయన ప్రార్థన మొదలెట్టాడు. ఇంకా ముగించడం, ఇంకా ముగించడం, ఇంకా ముగించడం. సభంతా ఆయాస పడిపోతున్నారు. ఆయన మధ్యలో ఆగమంటే ఆయనతో ఏం చిక్కొచ్చి పడిపోతుందో. అందువల్ల మోడీ గారు అన్నారు, ఈ సోదరుడు ప్రార్థన ముగించే లోపల మనం పాట పాడుకున్నాం అని పాట ఎత్తారు. అప్పుడు ఆయన సిగ్గుపడిపోయి అప్పుడు ముగించేశాడు. మరి మనం ఆమెన్ అని చెప్పడం నేర్చుకోవాలి. ఎవరు ప్రార్థన చేసినా సరే ఆమెన్ అని చెప్పడం నేర్చుకోవాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనములో ఈ మాట ఉంది, ఆమెన్ అను వాడును దేవుని సృష్టికి ఆదిరైన వాడు చెప్పు సంగతులేవనగా ఆమెన్ అనువాడు అనగా యేసు ప్రభు. కనుక ప్రార్థన అయిన తర్వాత మనము ఆమెన్ అన్నామంటే అర్థమేమిటి? ఆ ప్రార్థన క్రింద యేసు ప్రభు అని సంతకం పెట్టామన్నమాట. చెక్ రాసి దాని కింద యేసు ప్రభు యొక్క సంతకం మనం పెట్టామన్నమాట. దేవుడు యేసు క్రీస్తు అనే నామాన మనకు వాగ్దానాలన్నిటినీ మనం క్యాష్ చేసుకోవచ్చు. అక్కడ పరలోకపు బ్యాంకు దగ్గరికి వెళ్ళి యేసు నామమున మనము ఆమెన్ అని అందరము చెప్పాలి సంతోషంతో.